హాయ్ టు ఆల్. ఈ జీపాట్ నైపర్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, రీసోర్స్ ఏది వాడాలి, ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇటువంటి డౌట్స్ అన్నిటికీ, ఇటువంటి కన్ఫ్యూజన్ కి ఈ జీపాట్ అండ్ నైపర్ ఈ రెండు ఎగ్జామ్లు కూడా మంచి ర్యాంక్ తో క్వాలిఫై అయిన ఒక పర్సన్ నుంచి మనకు సమాధానం ఉంటుంది ఈ వీడియోలో. కాబట్టి తప్పకుండా వినండి. హలో ఎవ్రీవన్, నేను రీసెంట్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ 2025 బ్యాచ్. నేను బోత్ జీపాట్ అండ్ నైపర్ ఎగ్జామ్స్ రెండు రాశాను. నాకు జీపాట్లో 1682 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అలానే నైపర్ ఫార్మా ఎంబీఏ ఎగ్జామ్లో 672 ర్యాంక్, అలానే ఎంఎస్ ఎంఫామ్ దాంట్లో 549 ర్యాంక్ వచ్చింది. నేను జీపాట్కి నైపర్కి ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశానంటే థర్డ్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ చేశాను. నేను ఎక్కువ హెల్ప్ అయింది నాకు రీసోర్సెస్ ఏంటి అంటే, నేను కోచింగ్ తీసుకున్నాను నార్త్ ఇండియా వాళ్ళ దాంట్లో, ఫార్మా సెపియన్స్ అనే దాంట్లో టెస్ట్ సిరీస్ అండ్ క్లాసెస్ రెండు తీసుకున్నాను. జీడీసీ అనేది టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. నేను ఆ రెండు ఎగ్జామ్స్ రాసేదాన్ని. నాకు అవి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. థర్డ్ ఇయర్ లాస్ట్కి వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి తక్కువ టైం ఉండడం వల్ల నేను క్రాష్ కోర్స్ తీసుకున్నాను. అదే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనం సెమిస్టర్స్కి పర్ఫెక్ట్గా కూర్చుంటే సరిపోతుంది. ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఫార్మకాలజీకి కేడి త్రిపాఠి బుక్స్ క్లాసిఫికేషన్స్ చదివితే సరిపోతుంది. అలానే మార్టిన్ దాంట్లో వాళ్ళు ఇచ్చే టేబులర్ కాలమ్స్ బెటర్. మీరే చదివి మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎవరిని హెల్ప్ తీసుకోకండి నోట్స్ దగ్గర. ఆల్ ది బెస్ట్.